హాయ్ ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. 4 నెలల తర్వాత ఆయన అంత్యక్రియల క్రతువు ఇప్పుడు టెహ్రాన్లో జరుగుతోంది. 4 నెలల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఇరాన్ అగ్రనాయకత్వం అంతా ఇప్పుడు ఒకే వేదికపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఇరాన్ పెద్ద ఎత్తున గర్జించింది. అమెరికా ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని నినదించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను భూస్థాపితం చేస్తామంటూ లక్షలాది మంది గొంతుకలు గర్జించాయి. దీంతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయనే భయాలు నెలకొన్నాయి. ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో 86 ఏళ్ల సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో 4 ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం కారణంగా 4 నెలల పాటు ఆలస్యమైన ఖమేనీ అంత్యక్రియలు ఇప్పుడు టెహ్రాన్ వేదికగా ఒక రాజకీయ ప్రదర్శనగా మారాయి. వారం రోజుల పాటు సాగే ఈ క్రతువులో కేవలం ఖమేనీ భౌతిక కాయమే కాదు, ఆయన కుమార్తె జోహ్రా హద్దాద్ అదేల్, 14 నెలల వయసున్న మనవరాలు జహ్రా మహ్మదీ గోల్పాయిగాని శవపేటికలు కూడా ఉంచారు. ఆ చిన్నారి శవపేటికను చూసి టెహ్రాన్ ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రార్థనలకు ముందు వేదికపై నిలబడిన కవి మహ్మద్ రసౌలి మైకులో గర్జించారు. ఇకపై మా కఫనమే మా వస్త్రం, ట్రంప్ను అంతం చేయడం మా బాధ్యత, మా ఇమాంను చంపినవాడు ఇంకా బతికే ఉండడం ప్రపంచానికే అవమానం అంటూ చేసిన వ్యాఖ్యలు అక్కడి లక్షలాది మందిని రెచ్చగొట్టాయి. సామాన్యులు సైతం ట్రంప్ను హతమార్చడమే తమ ఏకైక లక్ష్యమని బాహాటంగా ప్రకటిస్తున్నారు. ఇజ్రాయెల్ ఎప్పుడైనా దాడి చేయొచ్చనే నిఘా హెచ్చరికల నడుమ ఇరాన్ అగ్రనాయకత్వం, మిలిటరీ కమాండర్లు ఒకేసారి బహిరంగంగా ప్రత్యక్షం కావడం రక్షణ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, అమెరికాతో చర్చలు జరుపుతున్న పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాగెర్ ఖలీబాఫ్, రెవల్యూషనరీ గార్డ్స్ ఎలైట్ ఖుద్స్ ఫోర్స్ అధిపతి ఇస్మాయిల్ ఖానీ, ఇప్పటి వరకు ప్రపంచం కంటికి కనపడిన జనరల్ అహ్మద్ వాహిదీలు ఈ వేదికపై ఫోటోలకు చిక్కారు. కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సోదరులు మసౌద్, మీసం, ముస్తఫాలు కూడా ఇక్కడే కనిపించారు. అయితే తన తండ్రి మరణించిన వైమానిక దాడిలో గాయపడి ఇజ్రాయెల్ హిట్ లిస్టులో ఉన్న కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ మాత్రం ఈ వేడుకకు హాజరు కాకుండా అజ్ఞాతంలోనే ఉండిపోయారు. 97 ఏళ్ల వృద్ధ షియా మత గురువు అయతుల్లా జాఫర్ సోభానీ నేతృత్వంలో ఈ ప్రార్థనలు జరిగాయి. ఖమేనీ అంత్యక్రియల వెనుక కేవలం మతపరమైన సెంటిమెంట్ మాత్రమే లేదు, దీని వెనుక అంతర్జాతీయ ఇంధన రాజకీయాల వ్యూహం దాగి ఉంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్పై పూర్తి నియంత్రణ సాధించాలని ఇరాన్ పట్టుబడుతోంది. యుద్ధ సమయంలో ఇరాన్ ఈ జలసంధిని మూసేసింది. అయితే అమెరికా ఈ డిమాండ్ను పూర్తిగా తిరస్కరించింది. గడిచిన 72 గంటల్లోనే అమెరికా నేవీ పర్యవేక్షణలోని నౌకాదళం ఈ జలసంధి గుండా 70 నౌకల ప్రయాణానికి సహకరించింది. ఇందులో 18 నౌకలు శనివారం నాడే ప్రయాణించాయి. ఓమన్, ఇరాన్ తీరాల్లో నౌకా రవాణా సాధారణ స్థితికి వస్తున్నప్పటికీ మైన్ క్లియరెన్స్ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ అణు కార్యక్రమం, లెబనాన్లోని హెజ్బుల్లాకు ఇరాన్ ఇస్తున్న మద్దతుపై అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు ఇంకా ప్రతిష్టంభనలోనే ఉన్నాయి. ఖమేనీ అంత్యక్రియలను ఇరాన్ కేవలం ఒక సాంప్రదాయ సాధారణ కార్యక్రమంగా చూడడం లేదు, దీనిని అంతర్జాతీయ రాజకీయ వ్యూహంలో భాగంగా చూస్తోంది. ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మహ్మద్ బాగెర్ జోల్గాధర్ ప్రకటించినట్లు ఇరాన్ ప్రజలు ఇప్పుడు కేవలం 2 నినాదాలతోనే ముందుకు వెళ్తున్నారు. 1 ప్రతిఘటన, 2 ప్రతీకారం. టెహ్రాన్ వీధుల్లో సోమవారం ప్రారంభం కానున్న ఈ శవయాత్ర ఇరాన్ అంతటా సాగనుంది. ఇరాక్ సరిహద్దుల వరకు వెళ్లి ఖమేనీ జన్మస్థలమైన మషద్లోని ఇమాం రెజా మందిరంలో గురువారం అంత్యక్రియలతో ముగియనుంది. ఈలోగా దేశంలో ఎయిర్ స్పేస్, రోడ్డు మార్గాలు పూర్తిగా మూసేయాలని నిర్ణయించారు. అమెరికా డిమాండ్లకు తలొగ్గేది లేదని, శాశ్వత సంధి కుదరాలంటే తమ షరతులకు అంగీకరించాల్సిందేనని ఇరాన్ ఈ శవయాత్రను ఒక అంతర్జాతీయ దౌత్య ఆయుధంగా వాడుకుంటోంది. ఇరాన్ ఆక్రోశం వెనుక కేవలం ఒక నాయకుడి మరణం మాత్రమే లేదు, దశాబ్దాల నాటి అమెరికా వ్యతిరేకత, ఇజ్రాయెల్పై ఉన్న పగ దాగి ఉన్నాయి. ఏప్రిల్లో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ముగిసి మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం మొదలైతే అది కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, చమురు మార్కెట్ను శాసిస్తున్న స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ను అతలాకుతలం చేస్తుంది.